వావ్! ఎంత బాగుందో గదా! ఈ ఫీల్డ్. సో, ఇదేంటంటే మనం యాక్చువల్‌గా డెకరేషన్స్‌కి యూజ్ చేసే ఫ్లవర్స్ అనమాట. సో, ఇంత అద్భుతమైన పంట ఎలా పండించారో మన ఫార్మర్‌నే అడిగి కనుక్కుందాం. ఓకేనా? రండి. మీ పేరేంటండి? నా పేరు వచ్చేసి కరుణాకర్ రెడ్డి. మాది కొండారెడ్డిపల్లి విలేజ్, కేశంపేట మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. జర్బరా సాగు వచ్చేసి గత 8-9 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాను. రీసెంట్‌గా శ్రీయాన్ కంపెనీ వాళ్ళు అటాచ్‌మెంట్ అయిన తర్వాత నాకు హెవీగా దీంట్లో వచ్చేసి జర్బరాలాగా వచ్చేసి మెయిన్‌గా థ్రిప్స్, మైట్స్ ప్రాబ్లమ్ హెవీగా ఉండేది. జినాన్ అండ్ పిర్లేట్ కలిపి ఒకసారి స్ప్రే చేశాను. రిజల్ట్ అనిపించింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేశానంటే మొగ్గలు ఈ విధంగా వచ్చినప్పుడు కొద్ది పెద్ద సైజ్ వస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేశానంటే మళ్ళీ క్యాలియాన్ క్యాలియాన్ వచ్చేసి ఇంకొకటి ఎలక్టో ట్రిప్స్కి సంబంధించిన మందు కలిపి స్ప్రే చేశాను. అప్పటికి ఇప్పుడు బాగా రిజల్ట్ ఉంది. జినాన్ ట్రిప్స్కు మైట్స్ కొట్టిన తర్వాత జినాన్తో పాటు ట్రిప్స్కు మైట్స్కి సంబంధించింది బిఏఎస్ఎఫ్ఆల్ అది కూడా స్ప్రే చేశాను. రెండు కలిపి రిజల్ట్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఏం చేశానంటే క్యాలియాన్ కూడా స్ప్రే చేశాను. అప్పటికి ఫ్లవరింగ్ దీని స్టెమ్ కానీ బాగా బలంగా వచ్చింది అనమాట. నేను వేరే మందులతో పోలిస్తే వాటర్లో ఇమీడియట్గా కరిగిపోతుంది. తొందరగా స్ప్రే కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లోరికల్చర్ సంబంధించిన వాళ్ళు ఈజీగా వాడుకునేది శ్రేయాన్ కంపెనీ వారిది. జినాన్ కానీ, శ్రేయాన్ కానీ, బోరన్ కానీ, కలర్స్ కానీ అన్నీ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.